బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. బబ్బుర్రరాజ భార్యను ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు. మాకెన్నో అపకారాలు చేశాడు. ఆడరాని మాటలతో నన్ను అనేకసార్లు అవమానపరిచాడు. నా సహనానికి మాత్రం కారణం నా మేనత్త సాత్వతీ దేవికి ఇచ్చినటువంటి మాట. ఆమె మాటకు కట్టుబడి వీడి 100 తప్పుల్ని క్షమించాను. ఇప్పుడు ఈ సభలో జరిగినదంతా మీరు చూశారు కదా. ఈ శిశుపాలుడు ఏ కారణమూ లేకుండా నాకు బద్ధశత్రువై ఇప్పుడు యుద్ధానికి తయారుగా ఉన్నానని విజృంభిస్తున్నాడు అని ఇలా మాట్లాడుతున్న కృష్ణుడికి అడ్డుపడి శిశుపాలుడు ఇలా అన్నాడు, ఓ కృష్ణ, నీ క్రోధాన్ని నేను గడ్డి కన్నా హీనంగా, నీ క్రోధం ఉందే గడ్డి కన్నా హీనం. మొదట నాకిచ్చిన రుక్మిణిని ఎత్తుకుపోయిన దురాత్ముడివి నువ్వు, కానీ సిగ్గు లేకుండా నన్ను అందరిలోనూ నిందిస్తున్నావు అని శిశుపాలుడు నోటికొచ్చినట్లు వాగసాగాడు. అంతలోనే కృష్ణుడు సుదర్శన చక్రాన్ని స్మరించి విడిచిపెట్టాడు. సుదర్శనం గిర్రున తిరుగుతూ వేగంగా వెళ్ళి శిశుపాలుడి శిరస్సును ఛేదించి శ్రీకృష్ణుడి మరి చేరి అదృశ్యమైంది. అప్పుడు శిశుపాలుడి రక్తధారలు విచిత్రంగా ఊర్ధ్వముఖంగా ప్రవహించాయి. శిశుపాలుడి శరీరం నేలకూలింది. అతడి శరీరం నుండి ఒక తేజోరాశి పైకి వచ్చి ఆకాశంలో ప్రకాశించి శ్రీకృష్ణుడి దేహంలో ప్రవేశించింది. అక్కడ చేరి ఉన్న రాజాదిరాజులందరూ ఈ పరమాద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో మేఘాలు లేకపోయినప్పటికీ పెద్ద కుంభవృష్టి కురిసింది. అందరూ జయ జయ ధ్వనాలు చేసి శ్రీకృష్ణుని స్తుతించారు. శిశుపాల మారక శ్రీకృష్ణ, శిశులోక రక్షక జయ కృష్ణ. శిశుపాల మారక శ్రీకృష్ణ, శిశులోక రక్షక జయ కృష్ణ. శిశుపాల మారక శ్రీకృష్ణ, శిశులోక రక్షక జయ కృష్ణ. హనన క్రియాతే శ్రీకృష్ణ, హనన క్రియాతే శ్రీకృష్ణ. ముక్తి ప్రదాగే జయ కృష్ణ, ముక్తి ప్రదాగే జయ కృష్ణ. జయ విజయోద్ధర జయ కృష్ణ, జయ విజయోద్ధర జయ కృష్ణ. జగదీశాచ్యుత శ్రీకృష్ణ, జగదీశాచ్యుత శ్రీకృష్ణ. శిశుపాల మారక శ్రీకృష్ణ, శిశులోక రక్షక జయ కృష్ణ. శిశుపాల మారక శ్రీకృష్ణ, శిశులోక రక్షక జయ కృష్ణ. येषां बुद्धि विषय वितृष्ट, येषां विषय बुद्धिर्विषयवितृष्टा, ते पदामापुस्ते कृष्ण, ते पदामापुस्ते कृष्ण, ते पदामापुस्ते श्रीकृष्ण, ते पदमापुस्ते श्रीकृष्ण. చక్రధరస్త్వం నను కృష్ణ, చక్రధరస్త్వం నను కృష్ణ, సంస్కృతి చక్రం నాశయ కృష్ణ. సంస్కృతి
జయ జయ మాధవ జయ కృష్ణ జయ జయ మాధవ జయ కృష్ణ జయ వేదోద్ధర జయ కృష్ణ జయ వేదోత్తర జయ కృష్ణ యోగి జనేశ్వర జయ కృష్ణ యోగి జనేశ్వర జయ కృష్ణ యోగి జనేశ్వర జయ కృష్ణ యోగి జనేశ్వర జయ కృష్ణ సచ్చిదానంద జయ కృష్ణ శిశుపాలుణ్ణి సంహరించిన వాడా, శిశువులమైన అజ్ఞానులమైన మమ్మల్ని రక్షించే కృష్ణ జయ. నీ సంహారం అనేటువంటి క్రియ ముక్తిని ప్రసాదించటానికే ఉందయ్యా. జయ విజయులను ఉద్ధరించేవాడా జయ. ఎవరి బుద్ధి విషయాలు లేకుండా ఉంటుందో వారే నీ పాదాలను పొందారు స్వామి. కానీ ఈరోజు కృపతో శిశుపాలుణ్ణి ఉద్ధరించావు. నువ్వు చక్రధరుడివి. మా సంసార చక్రాన్ని నాశనం చెయ్యి స్వామి. ఓ కృష్ణ జయ సచ్చిదానంద కృష్ణ జయ. తర్వాత శ్రీకృష్ణుడు శిశుపాలుని మృతదేహానికి అగ్ని సంస్కారం జరుపమని ఆజ్ఞాపించి వాడి కుమారుణ్ణి ఛేదీ రాజ్యానికి రాజును చేశాడు. ఈ విధంగా జగద్రక్షకుడైన వాసుదేవుడు ఏ విధమైన విఘ్నాలు రాకుండా రక్షించగా భీష్ముడి సలహాల ప్రకారం నడిచిన ధర్మరాజు యొక్క రాజసూయ యాగం శాస్త్రోక్తంగా సమాప్తమైంది. ఈ సందర్భంలో భీష్ముడు కృష్ణుడితో, కృష్ణ ఈ ఉపకారానికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం అని కృష్ణుడితో చెప్పాడు. యుధిష్ఠిరుడు అందరికీ వీడ్కోలుకు పలికిన తరువాత కృష్ణుని ప్రార్థించాడు. తర్వాత కొంతకాలానికి దుర్యోధనుడి ఆహ్వానాన్ని మన్నించి జూదం ఆడటానికి యుధిష్ఠిరుడు హస్తినాపురానికి చేరాడు. జూదంలో తనతో సహా సమస్తము ఓడిపోయిన ధర్మరాజు ద్రౌపదిని కూడా ఓడిపోయాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని సభకు లాక్కొచ్చాడు. భీష్ముడు జరుగుతున్నదంతా చూసి భరించరాని దుఃఖంతో చేసేది లేక తల వంచుకొని మౌనంగా కూర్చున్నాడు. కురువృద్ధులైన వీరు ఎంత అన్యాయం జరుగుతున్నా మాట్లాడరేమిటి? ద్రౌపది భీష్ముడిని ప్రశ్నించింది. భీష్ముడప్పుడు నీ భర్త అయిన యుధిష్ఠిరుడు దీన్ని కుటిల జూదంగా భావించటం లేదు, అందుకే ఏమీ మాట్లాడక మౌనంగా కూర్చొని ఉన్నాను. అది భర్త ఉండేటప్పుడు నేను మాట్లాడకూడదు, ధర్మం అది. 5 మంది భర్తలు, వాళ్ళు వీరులు. వాళ్ళ నిన్నెందుకు జూదంలో పడంగా పెట్టారనేది కూడా నీకే అర్థం కావాలా. అదిగాక ధర్మాత్ముడైనటువంటి యుధిష్ఠిరుడు కూర్చున్నప్పుడు నేనేమీ చేయలేను. పతి ఉన్నప్పుడు ఆ పత్నిని రక్షించడం ఇంకొక పురుషుడిది లక్షణం కాదు. ఇది ధర్మ సూక్ష్మం. ఇది అందుకని నేను తల వంచుకొని ఉండిపోయాను. నన్నేమి నువ్వు శపించకు, ఇది ఉండింది ధర్మ సూక్ష్మం, నేను చెప్తున్నా నీకు. ఎందుకంటే నిన్ను నేను రక్షించటానికి నేను అర్హుడి కాను. కానీ భీష్ముడికి ఈ సమయంలో ఒకటి రక్షించగలిగిన వాడు కృష్ణుడొక్కడే అని తెలుసు. అందుకే ఆయనను ప్రార్థిస్తూ ఉండిపోయాడు. ఇక్కడ ద్రౌపది ప్రార్థన చేసిన తర్వాత కృష్ణుడు వచ్చాడా? ఇక్కడ మహాభక్తుడైనటువంటి భీష్ముడు ప్రార్థన చేసిన తర్వాత కృష్ణుడు వచ్చాడా? భీష్ముడి యొక్క మనస్సును తెలుసుకొని ద్రౌపదిని రక్షించాడా? మానాత్మానం రక్షించడాని కోసం పరమాత్ముడు
అబలను రక్షించడానికి వచ్చాడా? ఈ రెండు భక్తి కూడా చేరుకుంది కృష్ణుడు రావటానికి కారణం. అప్పుడు కృష్ణుడు ఇంకొక యుద్ధంలో ఉన్నాడు, రావటానికి వీలు కాలేదు. అయినప్పటికీ కృష్ణ భక్తితో ఇద్దరు భక్తి లాక్కొచ్చేసింది. For more videos like this, subscribe Big TV channel.